హాయ్ గైస్, కొత్త లోక ద చాప్టర్ 1 చంద్ర అనే ఒక మూవీ అయితే తెలుగులో అయిపోతే రిలీజ్ అయిపోయింది అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంది గైస్, మంచిగా అనిపించింది. ఒక సింపుల్ వేతో అయితే రిప్రజెంట్ చేసినట్టు అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మూవీ కూడా ఫీమేల్ ఓరియంటెడ్ తో సూపర్ హీరో జోనర్ తో ఆ టైప్ లో రిప్రజెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఒక మంచి న్యాచురల్ ఫీలింగ్ టైప్ అయితే వచ్చింది అనమాట. చాలా సింపుల్ గా ఆర్గనైజ్ చేశారు మూవీ మొత్తం కూడా. సో ఎక్కువగా మూవీ సీన్స్ మొత్తం కూడా నైట్ టైం రిప్రజెంట్ చేస్తూ తక్కువ అయితే ఉన్నాయి అనమాట. మార్నింగ్ అలాగే ఫ్లాష్ బ్యాక్ లో ఫారెస్ట్ సీన్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ సెటప్ గానీ ఆ మొత్తం కూడా ఒక వండర్ ఉమెన్ టాలెంటెడ్ బయటకి అయితే వచ్చింది అనమాట హీరోయిన్ కి. సో ఓవరాల్ గా హీరోయిన్ అయితే ఇరగొట్టేశారని చెప్పొచ్చు. ఈ ఫీమేల్ రిప్రజెంటేషన్ తో మూవీ అనేది చాలా బాగుంది, ఒక మంచి ఫీల్ అయితే అనిపించింది అనమాట. సో ఇక మూవీ ఎలా ఉంది అంటే బాగుంది గైస్. నాకైతే మూవీలో ఫస్ట్ హాఫ్ ఇంకా బాగా అనిపించింది. మధ్యలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, దాంతో పాటు మెయిన్ ఏంటంటే మూవీలో మొత్తం కూడా నైట్ సీన్స్ ఎక్కువ ఉండటం వల్ల మూవీ మనకి బాగా ఇంక్లూడ్ అయిపోతాం అనమాట. మనం బాగా ఇన్వాల్వ్ అయిపోతాం మూవీలో. సో అది బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనిపించింది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే మన సూపర్ హీరోయిన్ అయితే ఎవరైతే ఉన్నారో తను సూపర్ ఉమెన్ అనమాట. సో తనకు ఒక సూపర్ పవర్ అనేది ఉంటది. సో తను ఏంటి అంటే ఒక అనుకోకుండా ఒకళ్ళ ఇంట్లో అయితే రెంట్ గా దిగుతుంది. అక్కడ ఎదురింట్లో మన సూపర్ హీరో అయితే ఉంటారు అనమాట. అక్కడి నుంచి వీళ్ళ పరిచయం ఎలా స్టార్ట్ అయింది, మన సూపర్ హీరోయిన్ పవర్ ఎలా బయటపడింది, అసలు స్టోరీ మొత్తం కూడా ఎలా నడిచింది అనేది మూవీ ప్లాట్ అనమాట. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్, సో అసలు ఎలా వీళ్ళిద్దరికి పరిచయం మొదలైంది అనేది ఉంటది అనమాట. సో ఒక స్టార్ట్ ఇంటర్వెల్ కి ముందు మొత్తం కూడా గొడవ ఎలా స్టార్ట్ అయింది, అసలు పవర్ ఎలా బయటపడింది అనేది ఉంటది. సో సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో మనకి ఆ స్టోరీ టెల్లింగ్, దాంతో పాటు అసలు నీలాగా ఎలా మారింది, నీలా ఎవరు, మనకి హీరోయిన్ కి పవర్ ఎలా వచ్చింది అనేది చాలా బాగుంటది. సో హీరోయిన్ పవర్ ఏంటనేది రివీల్ చేస్తే మూవీ మొత్తం కూడా ఒక స్పాయిలర్ అయిపోతుంది. సో అది రివీల్ చేయట్లేదు. క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా డల్ టైప్ లో అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా మూవీకి మొత్తం కూడా ప్లస్ అని చెప్పేది ఫస్ట్ హాఫ్ అనమాట. సో సెకండ్ హాఫ్ మొత్తం కూడా అసలు కొద్దిగా డల్ ఫీల్ అయితే అనిపించింది లేదు, ఓకే ఓకే ఓకేగా అన్నట్టు అయితే ఉంటది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది, మంచి సింక్ అయిపోయింది అనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ బీజిఎమ్స్ అంతగా లేకపోయినా బీజిఎమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ దాంతో పాటు ఆ నైట్ సీన్స్ ఏదైతే ఉందో ఎక్కువగా నైట్స్ తీయటం వల్ల మూవీ మొత్తం కూడా మనం ఇన్వాల్వ్ అయిపోయినట్టు. అండ్ హీరోయిన్ యాక్టింగ్ ఏదైతే ఉందో ఎరగొట్టేశారని చెప్పొచ్చు. అలాగే మన ప్రేమలో హీరో కూడా ఓకే ఓకే ఓకేగా అన్నట్టు అయితే అనిపించింది ఆయన యాక్టింగ్. ఇక మొత్తం ఓవరాల్ గా చెప్పాలి అంటే నాకైతే బాగా నచ్చేసింది. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయితే అనిపించింది. అండ్ దాంతో పాటు ఒక క్లైమాక్స్ అంత సింపుల్ గా అయితే అనిపించలేదు. ఇక మెయిన్ ఏంటంటే మూవీలో మనకి ఒక ముగ్గురు హీరోస్ కి క్యామియోస్ రోల్ కి అయితే ఉన్నాయి అనమాట. సో ఇద్దరు మనకి బాగా తెలుసు అనమాట. మూడో వాళ్ళకి మలయాళంలో చూసే వాళ్ళకైతే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే మూవీ బాగుంది. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.